వీడియోకి వచ్చేసి 10,000 లైక్లు అయితే టార్గెట్. జగన్మోహన్ కోసం కంప్లీట్ చేయండి. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా రానిది ఏంటంటే ఒకరి గుండెల్లో మనకు స్థానం, ఆ స్థానం నేను సంపాదించుకున్నాను. ఉగాది షడ్రుచుల సమ్మేళనం అంటే లైఫ్ లో కూడా కష్ట సుఖాలని అలాగే బ్యాలెన్స్ చేసుకోవాలి. మీరు మారమ్మా. ఉన్న తీపి, చేదు, వగరు, కారం, పులుపు అన్ని ఎలా అయితే ఉంటాయో లైఫ్ లో కూడా అలాగే కష్ట సుఖాలు అనేవి ఉంటాయి. నాకు ఒక గన్నిస్తారా? కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్నిస్తారా? సార్ మీలో ఫైర్ అంటే ఏం చెప్తారు? మీరు చాలా శాంతంగా ఉన్నారు, మీలో ఫైర్ అయితే రాదేమో నాకు తెలిసాయి. చాలా శాంతంగా ఉన్నారు, మీలో ఫైర్ అయితే రాదేమో నాకు తెలిసాయి. ఫైర్ బ్రాండ్ అసలు. ఫైర్ బ్రాండ్ ఉన్నదే కారం స్పైసీ. ఏది నోటుకొస్తే అది మాట్లాడక సార్ చెప్పండి సార్, మీలో చరిత్ర తెలుసుకుంటే తెలుస్తుంది. చరిత్రల గురించి, చెత్త బుట్టల గురించి నేను తెలుసుకోను. నా లైఫ్ లో మెమరబుల్ డేస్ అంటే శ్రీనివాస్ గారు నా లైఫ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కటి మెమరబుల్ డే. అతనితో అబ్బా ఏమి చెప్పినావే లైట్ గా చిన్న లిప్స్టిక్ పెట్టుకుంటా అంతే, అంతకు మించి నేను మేకప్ చేసుకో. మీకు ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చారా? చాలా. ఏంటి బుగ్గలు బాగా పెంచేసావు? చాలా మంది వచ్చి శ్రీని గారికి ఎందుకండి నిధి అగర్వాల్, మాధురి అగర్వాల్ పక్కన పెట్టుకోనని చాలా మంది వచ్చి కామెంట్స్ చేశారు. ఏమిటండి మీరు మాట్లాడేది? శ్రీని గారు, మా జనరేషన్ వాళ్ళకి కూడా లవ్ అంటే ఏంటో మిమ్మల్ని చూస్తే అర్థం అవుతుందేమో. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. మాధురి మ్యామ్ లో ఇంకా బాగుండాలంటే ఏది మార్చుకోవాలి, ఏది నేర్చుకోవాలి? అతి నిజాయితీతనం, అతి మంచితనం. బిహేవియర్ ఇంకా చిన్నది కదా. బిహేవియర్ ఏంటి సార్ అది? ఇంకా చిన్నది కదా. ఈ జప్పాగాళ్ళు నిజంగా అరే ఎప్పుడు బాగుపడతారా మీరు? నేను ప్రపంచం అంతా గెలిచొస్తా, ఇతని దగ్గర మాత్రం ఓడిపోతా. అదే ప్రేమ అంటానేమో మరి. ఆపవే నీ నంగనాచ నాటకాలు. ఇది మార్చుకుంటే దువ్వాడ శ్రీనివాస్ గారు ఇంకా బాగుంటారు. ఏదైనా సిచ్యువేషన్ షేర్ చేస్తారు? ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఇతందా అంటే కొంచెం అతి మంచితనం ఉంది, అది కొంచెం తగ్గించుకుంటే మంచిది అనిపిస్తూ ఉంటది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నాన్న ఎప్పుడప్పుడు అంటాడు, నాకున్న సమస్యలు ఏదంటే అతి నిజాయితీతనం, అతి మంచితనం. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మాధురి గారు నెక్స్ట్ సినిమాల్లో వస్తారు, సినిమా ఇండస్ట్రీలో కూడా అడుగు పెడుతుంది అని ఊహిస్తేనే భయంకరంగా ఉంది. యాక్టింగ్ కూడా నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి, కానీ ఎప్పుడు టైం దొరకలేదు, కరెక్ట్ ఛాన్స్ దొరకలేదు. ఓకే సెకండ్ అండి. పెళ్లికి ఇల్లు ఒకటే నవ్వు, ఎవరు చచ్చిపోతే ఇల్లు అదే నవ్వు. చెప్పండి ఎవరన్నా అతనికి నవ్వకూడదా బాబు అని. 6 months later. అన్నకు వచ్చి ఆదాయం కావాల్సినంత ఉన్నది, అవమానం వచ్చి 151, రాజ్యభూజ్యం 11. అందరూ సైకో అంటున్నారు, అందుకోసం పేరు మార్చుకుంటే మంచిది. గత ముఖ్యమంత్రి గారు చేసిన నిర్వాహకం ఏంటంటే టికెట్లు కేసున్న కింద గార్డు మీద కూడా ఆయన బొమ్మేసుకున్నాడు అధ్యక్ష. చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. అణగదొక్కేస్తే అణిచిపోతారులే అనుకుంటే తాట తీస్తాం ఇంకోసారి అడిగామంటే. మీరు తొక్కిన ప్రతి అడుగు కింద నుంచి ఒక వట వృక్షమై లేస్తారు తప్ప. ఇదేంట్రా అయితే? ఒక వట వృక్షమై లేస్తారు తప్ప. జగనట్ట 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 ఇలా మారిపోయావేంటి భాషాబాయ్? నేను మారలేదు, ఒకడు మార్చేశాడు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే ఆడి బూట్లు తుడుతా అక్కడే చంద్రబాబు కాలు దగ్గర కూర్చున్నాడు. నువ్వే కదా అన్న తాగితే 90 అంటావురా, అంటే మాత్రం చేసేస్తావా? ఒక్క చిన్న అబద్ధం చెప్పండి అన్న అని చెప్పి బతిమాలలో కూడా ఒక చిన్న అబద్ధం కూడా చెప్పించలేము ఆయనతో.
ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం. నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాను. నేను వస్తానండి. జగనన్న జగనన్న మిమ్మల్ని అందరూ దేవుడు అంటున్నారన్నా. నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. చూడు కేజీ ఉల్లిగడ్డ, పొటాటో ఉల్లిగడ్డనే అంటారు కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? బంగాళ సవటం నీకు రాదులే. డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ తెలుసుకోడా పోయే. అయ్యా ఏం చేస్తున్నా? ఎలక్ట్రానిక్ బోర్డు చేత్తో రుస్తే పోదు, తగటగా తుడుస్తున్నాడు. నెక్స్ట్ మన ఇంట్లో వెంకటేశ్వర ఉండడు, అల్లా ఉండడు, జీసస్ ఉండడు, జగనన్నే ఉంటాడు. ఇట్ట ఎవనివరా నువ్వు? తోడు మూగోనివా? అవునక్క. అమ్మని అమ్మ. జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు బాబి గారు. జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? మన నవ్వులకి అస్సలు లోటు ఉండదు. సమయం సందర్భం లేక నవ్వుతూ ఉంటాడు అనుకో, అది వేరే విషయం. చాలా మంది కనిపించవచ్చు కూడా. మరీ జగన్ ముక్కుసూటి మనిషి, మరీ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎదవాడు. ఇంత నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదేమో అని. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదో ఒకటి పీకో, పీకినా ఏదో ఒకటి. జగనన్న మొనగాడు. కొట్టుకోండి ఇద్దరు కూర్చో. జుబ్బ జుబ్బ. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కు మధ్య జరుగుతా ఉన్న అవగాహన ఇది. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిజాక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా, అయ్యా మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు లేవా అని అడుగుతా ఉన్నా. అందరి కుటుంబాల్లో అమ్మల మీద చెల్లెల మీద కోర్టులో కేసులు వేసుకుంటారా? వేసేసాడు, బాగా వేసేసాడు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లకు దూరడం. ఫోన్ లేదు, నెంబర్ కూడా లేదా? నా నెంబర్ నాకే తెలియదు అసలు. నా నెంబరే లేదు ఫస్ట్. నాకు వాచ్ లేదు. నీకు బ్రెయిన్ కూడా లేదు తెలుసు.